ఈయన యందు నేనేం చేస్తున్నాను? ఈయన యందు నేనేం చేస్తున్నాను? ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరి కుమారుడు? ఎవరి కుమారుడు? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆగాలి. దేవుడికి ఇంకొక కొడుకున్నాడు. దేవునికి కొన్ని కోట్ల దేవదూతలు ఉన్నారు. దేవుడు ఒకరిని చాలా ప్రేమించాడు. ఒకసారి దేవుడు తన యొక్క శక్తిని, తన బలాన్ని, తన మహిమని, తన యొక్క జ్ఞానాన్ని ఆ వ్యక్తికి ఇచ్చాడు. అతడు దేవుని ఎదుట నిలవబడి దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని పరలోకాన్ని, దేవదూతల్ని నడిపిస్తుంటే దేవుడు చూసి చాలా ఆనందపడ్డాడు. చాలా ఆనందపడ్డాడు. తండ్రికి ఇష్టం ఏంటండి? వాడికి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టేది వీడేమని ఇస్తాడనా? వాడు ప్రయోజకుడయ్యి గొప్పవాడవుతాడు. గొప్పవాడయిందని తండ్రి చూస్తే చాలు. 10 మంది వచ్చి మీ కొడుకు ఎలా అండి అని చెప్తే చాలు. మీ కొడుకు ఎట్లాంటి కొడుకును కన్నారండి అని చెప్పి ఎవరైనా వచ్చి పొగిడితే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాడో కూడా ఏమైపోతాడు? మర్చిపోతాడు. అవునా? అవునా? యేసుక్రీస్తు దేవుడు ఇలా ఒక వ్యక్తిని తయారు చేసుకున్నాడు. అతని పేరు తేజో నక్షత్రం. ఏంటి? అతడి పేరు లూసిఫర్, వేకువ చుక్క. అతడు ఎంతో అందగాడు, అతడు ఎంతో ప్రకాశవంతమైన వాడు, దేవుని మహిమను స్పష్టంగా చూపించగలిగిన వాడు. దేవుడు అన్ని అతనికి ఇచ్చి అతడు దేవదూతల్ని నడిపిస్తుంటే, పరలోకాన్ని నడిపిస్తుంటే, దేవుని సామర్థ్యంతో అతను ముందుకెళ్తుంటే తండ్రిగా చూసి దేవుడు చాలా ఆనందించేవాడు. ఒకానొక రోజు దేవునికే వ్యతిరేకిగా ఎదురు తిరిగాడు. హల్లెలూయా. దేవునికే వ్యతిరేకిగా ఎదురు తిరిగి దేవునితో సపోర్ట్ చేస్తున్నటువంటి దూతలందరినీ, దేవుణ్ణి ప్రేమించే దూతలందరినీ ఏం చేశాడు? అందులో కొంత భాగాన్ని పాడు చేసి తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక నిమిషం ఆగండి. దేవుడు ఏమి నష్టం చేశాడు ఈయనకి? దేవుడు ఏమి నష్టం చేశాడు ఈయనకి? ఏమీ చేయలే. కానీ ఇతను చేసిన నష్టం దేవుడికి ఏమైనా అయ్యిందా? ఏమైనా అయిందా? రేపేమవుద్ది దీనికి? లేకపోతే దేవుని దగ్గర ఉండకుండా బయటికి వెళ్ళినందుకు, దేవుని రాజ్యాన్ని పాడు చేసినందుకు వీనికి ఏమవుద్ది రేపొద్దున? రేపొద్దున నిత్య నరకంలోకి వెళ్ళిపోతాడు. అవునా కాదా? అవునా కాదా? రైట్. దెన్ హీ హ్యాడ్ వన్ మోర్ సన్. ఆయన పేరే ఆదాం. చెప్పండి, ఎవరు? ఆదాం. పరలోకములో లూసిఫర్ని నమ్మాడు, భూలోకంలో ఆదాముని నమ్మాడు. ఆదాం ఏం చేశాడు? అవ్వ మాట విన్నాడు, దేవుని మాట వినలేదు. ఏమయ్యాడు? పాపిగా మారాడు, మరణాన్ని పొందాడు. అతనుకున్న హోదా నుంచి, ఆధిక్యత నుంచి కింద పడిపోయాడు. హీ హ్యాస్ ఎ వన్ మోర్ సన్. ఇంకొక కుమారుడు ఉన్నాడు. ఎవరైనా? దేవునికి స్తోత్రం. లూసిఫర్ను గురించి ఈ మాట చెప్పలేకపోయాడు దేవుడు. ఆదామును గురించి ఈ మాట చెప్పలేకపోయాడు దేవుడు. కానీ యేసుక్రీస్తు గురించి అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనేం చేస్తున్నాను? గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నేను లూసిఫర్ని చూశాను, నా శక్తిని ఇచ్చాను, నా అవకాశాన్ని ఇచ్చాను, నా ప్రభావాన్ని ఇచ్చాను, నా ఘనతనిచ్చాను, నా గుర్తింపునిచ్చాను. కానీ వాడు నాకు మోసం చేశాడు. ఆదాముని చేతులతో రూపించుకున్నాను, ఆదాముని చక్కగా తయారు చేశాను, ఆదాముకు కావలసినవన్నీ నేను ఇచ్చాను. కానీ ఆదాం
తన కుమారత్వాన్ని కాపాడుకోలేకపోయాడు. నా కుమారుడిని యేసుక్రీస్తును కూడా భూలోకానికి పంపించాను. ఈయన లాంటి వాడే, ఈయన కూడా ఈయన లాంటి, వీళ్ళు ఎలా చేస్తారో ఈయన ఇలా చేశాడు. చేయటానికి స్వాతంత్ర్యం ఉన్నా ఆయన అలా చేసిన వాడు కాదు. నా హృదయానికి ఆనందం కలగాలని, నా గుండెను బాధ పెట్టకూడదని, నా మనసును వేధించకూడదని, వాళ్ళు తెచ్చినటువంటి రిజల్ట్స్ నేను తేకూడదని, నా తండ్రి గుండెల్లో ఏ ప్రేమ అయితే, ఏ వేదన అయితే మానవాళి గురించి ఉందో ఆ ఆవేదనంతటి తీసివేయాలని సావటానికైనా సిద్ధమయ్యాడు. కానీ నన్ను బాధ పెట్టడానికి మాత్రం సిద్ధపడని కుమారుడు. ఓ హల్లెలూయా! మనకు కుమారుడు అనుగ్రహించబడను. ఎవరి కుమారుడు? ఈ కుమారుడు తండ్రి గుండెలో ఉన్న నమ్మక ద్రోహుల విషయంలో ఆయన గుండెల్లో ఉన్న ద్రోహాన్ని తీసివేసి నువ్వు నా విషయంలో ఆనందించగలవు అని తండ్రి గుండెకు ఆనందాన్ని కలుగు చేసిన కుమారుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 2 సార్లు చెప్పాడు దేవుడు. రూపాంతరం జరుగుతున్నప్పుడు ఒక పెద్ద మేఘం వచ్చి వాళ్ళు మూసేస్తే అక్కడ నుంచి ఒక స్వరం వినబడింది. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట ఈయనకి ఎదురు చెప్పొద్దు. మీరు చెప్పింది ఆయన చేయడు, ఆయన చెప్పిన దాన్ని మీరు చేయండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రజలారా, ఎవరు మనకు అనుగ్రహించబడింది? లూసిఫర్ కంటే శక్తివంతుడు. ఆదాము నమ్మదగిన వాడు కాకపోయినా తన నమ్మకత్వాన్ని దేవుని దగ్గర రుజువు చేసుకొని దేవుని ఆనందాన్ని పొందినటువంటి కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఇంకెవరి కుమారుడు? జీసస్. 9 పాయింట్స్ని ఎవరి కుమారుడు అనేదానికి లేఖనానుసారంగా నోట్బుక్ ఉన్నవారు మీరు రాసుకోండి. ఎవరి కుమారుడు? కొన్ని విషయాలు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎందుకు బైబిల్లో ఈ మాటను ఉపయోగించాడు? కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఎవరి కుమారుడు? మన కొరకు శిక్షను అనుభవించిన కుమారుడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. మన కొరకు శిక్షను అనుభవించిన కుమారుడు. నెంబర్ 2, మన దేవునికి లోబడిన కుమారుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 28వ వచనం. ఎవరైనా దేవునికి లోబడిన కుమారుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. మనతో మాట్లాడే కుమారుడిన. ఇప్పుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? ఆయన కుమారుని ద్వారా మనతో ఆయన ఏం చేస్తున్నాడు? కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడే కుమారుడైన. నెంబర్ 5, మన పాపములను కడిగి వేసే కుమారుడు. మన పాపాలను ఏం చేసే కుమారుడు? మొదటి యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. నిత్య జీవమును ఇచ్చే కుమారుడు. ఈ కుమారుడు ఎవరు? మొదటి యోహాను 5వ అధ్యాయం 11వ వచనములో ఆయన మనకు నిత్య జీవాన్ని ఇచ్చే కుమారుడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో వారసత్వమును దేవుని చేత ఇచ్చిన కుమారుడు. ఎవరి వారసత్వాన్ని? నీవు నేను దేవుని వారసత్వాన్ని ఆదాము ద్వారా కోల్పోయాం. కానీ దేవుని వారసత్వాన్ని దేవుని కుమారుడుగా వచ్చి దేవునికి మనల్ని ఏంగా చేశాడు? ఆయన వారసులుగా చేశాడు. ఇప్పుడు మన అందరూ ఎవరి కుమారులు? చెప్పాలి గట్టిగా. ఎవరి కుమారులు? ఎవరి పిల్లలు? యేసుక్రీస్తునందు ఎవరి విశ్వాసం వాడందరూ దేవుని పిల్లలు. పిల్లలగుటకు అధికారము అనుగ్రహించబడింది. కాబట్టి మనందరూ ఎవరు? ఆయనకు వారసులం. ప్రైజ్ ది లార్డ్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. మనకు కావలసిన సమస్తమును మనకు అనుగ్రహించే కుమారుడు. ఎవరైనా మనకు కావలసిన సమస్తము అనుగ్రహించే కుమారుడు. శరీరం 32వ వచనం. తన సొంత కుమారుని
వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. వావ్, దేవునికి స్తోత్రం. ఆయనతో పాటు ఏం చేస్తాడు? సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ఎవరి కుమారుడు? మనకు సమస్తమును అనుగ్రహించే కుమారుడు. నెంబర్ 9, యోహాను సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. తండ్రి యొద్దకు వెళ్ళి మన కొరకు మరలా తిరిగి రానయ్యున్న కుమారుడు. ఈయన తండ్రి దగ్గరకు వెళ్ళిన కుమారుడు. తండ్రి యొక్క పరలోక రాజ్యములో ప్రవేశించిన వాడు ఎవ్వడు, ఏ శరీరి కూడా లేడు. మొట్టమొదట మానవ శరీరాన్ని కలిగి పరలోక రాజ్యములో దేవుని సన్నిధిలో అడుగు పెట్టినటువంటి ప్రథమ ఫలం ఎవరు? యేసుక్రీస్తే. యేసుక్రీస్తే. మరలా ఈయన ఏం చేస్తున్నాడు? ఆయన తన యందు ఎవరు విశ్వాసం ఉంచారో, ఈ కుమారుని యందు ఎవరు విశ్వాసం ఉంచారో, విశ్వాసం ఉంచిన వారందరినీ తీసుకొని వెళ్ళడానికి మరలా ఈ కుమారుడు ఏం చేయబోతున్నాడు? ఈస్ గోయింగ్ టు కమ్. ఆయన రాబోచున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఎవరి కుమారుడు? ఎవరి కుమారుడు? తండ్రికి ఇష్టుడైన కుమారుడు. తండ్రి యొక్క హృదయమునకు ప్రియుడు. మన శిక్షను అనుభవించిన కుమారుడు. దేవునికి లోబడిన కుమారుడు. దేవునితో మాట్లాడే కుమారుడు. మనతో మాట్లాడి దేవునితో మన పక్షాన మాట్లాడే కుమారుడు. మన పాపాలను కడిగివేసే కుమారుడు. అంత మాత్రమే కాదు, నిత్య జీవమును మనకు ఇచ్చే కుమారుడు. వారసత్వమును దేవుడితో మనకిచ్చే కుమారుడు. మనకు కావలసిన సమస్తమును మనకు అనుగ్రహించే కుమారుడు. అంతేకాదు, తండ్రి యొద్దకు వెళ్ళి మన నిమిత్తం మరలా తిరిగి వచ్చి తన రాజ్యమునకు మనల్ని తీసుకుని వెళ్ళే కుమారుడు. ఎవరు అనుగ్రహించబడ్డారు మనకి? ఎవరు అనుగ్రహించబడ్డారు మనకి? కుమారుడు అనుగ్రహించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాన్ని చెప్పేటప్పుడు మరి ఏమిటది ఇది? ఈ సందేశం ఏమి సందేశం? లూకా సువార్త ఒకసారి చూడండి. వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఇస్ దిస్? ఈ సందేశం ఏమి సందేశం ఇది? 2:10 లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ, ఎందరందరికీ చెప్పండి, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ఏమిటి వార్త? కుమారుడు మీకోసం పుడుతున్నాడు. ఏమిటా వార్త? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టిలో పరుండబెట్టుకొని యునుట మీరు చూచెదరని అతనితో చెప్పాను. వెంటనే పరలోక సైన్యము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము, దేవునికి స్తోత్రము చేసి దేవునికి స్తోత్రాలు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆగండి ఆగండి. కుమారుడు అనుగ్రహించబడ్డాడు అనడం ఏమి సందేశం ఇది? ఇది ప్రజలందరికీ కలుగు శుభవర్తమానం. ఇది ఏమిటది? ఇది శుభవర్తమానం. ఈరోజు మీ అందరికీ ఏ వర్తమానం? ఈరోజు చర్చిలోకి సమస్యలతో, కష్టాలతో, ఇబ్బందులతో, అవసరాలతో వచ్చిన మీ అందరికీ ఏ వర్తమానం? ఏమిటి వర్తమానం? రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరైనా మీ కష్టాల నుంచి, మీ బాధల నుంచి రక్షించే రక్షకుడు. ఎవరి రక్షకుడు? ఆయన దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడు. కుమారుడు మీకోసం అనుగ్రహించబడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? పెట్టి స్టార్ బాగుందా అందామా? ఇంటికి సున్నం వేసి మా ఇల్లు బాగుందా అందామా? ఏమండి? కిచెన్లో బిర్యానీ వండి, సార్ మా బిర్యానీ తింటాక రెండని జనాలను పిలుద్దామా? ఏం చేద్దాం ఈరోజు? కుమారునిలో నువ్వు ఆనందించాలి. కుమారుడు ఏంటో నీ జీవితంలోకి ఈ రోజున పిలిచి, బైబిల్లో ఒక మాట ఉంది,
చూడండి ఒకసారి మొదటి కీర్తన 2వ అధ్యాయం 12వ వచనం. 2వ కీర్తన 12వ వచనం. కుమారుని, వావ్, దేవునికి స్తోత్రం. ఏం చేయండి? కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించును. అంతేకాదు, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ. ఇప్పుడు కుమారుని ఏం చేయాలి మనం? కుమారుని, దేవునికి స్తోత్రం. మీకు పిల్లోడు ఇష్టం అనిపించాడు, ఏం చేస్తాడు అంటారా? మీకు పిల్లోడు చాలా ముద్దనిపించాడండి, పసిపిల్లోడు, చిన్నపిల్లడు, ఏం చేస్తారు? దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటారు. అవునా కాదా? దేవునికి స్తోత్రం. ఎవరైనా మీకు ఇష్టమైన మీ కొడుకుల్ని, మీ పిల్లల్ని ముద్దు పెట్టుకోకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ? మీ పిల్లల్ని ముద్దు పెట్టుకోకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ తల్లి, ఏ తండ్రి కూడా ఉండరు. ఏ పశువు కూడా దాని పిల్ల ఎట్లున్నా కూడా అదేం చేస్తుంది? దాన్ని, తన ప్రేమని దాని నాలుకతో దాన్ని నాకుతూ చూపిస్తుంది. ఈరోజు నీ కొడుకు ఎలాంటోడో చూపించాను. నీకున్న కుమారులు, నీకున్న కుమార్తెలు ఏమిటో దేవుని వాక్యంలో మనం చూసాం. కానీ నీ కొరకు ఒక ప్రత్యేకమైన కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఈయన ఎవరో కూడా నీకు చూపించాను ఈ రోజున. ఈయన నీ ఆస్తిని అడిగే కుమారుడు కాదు. ఈయన నీ డబ్బుని అడిగే కుమారుడు, నీ సహాయాన్ని అడిగే కుమారుడు కాదు. నువ్వు ఇవ్వకపోతే దెప్పే కుమారుడు కాదు. నీ మీద ఆధారపడే కుమారుడు కాదు. నీ వాటివన్నీ నాకు కావాలని స్వార్థపరుడైన కుమారుడు. ఈ కుమారుడు సమస్తాన్ని నీకు అనుగ్రహించే కుమారుడు. ఇప్పుడు ఈ కుమారుడు ఏం చేయాలి? ముద్దు పెట్టుకోవాలి. ఈ కుమారుని ముద్దు పెట్టుకోవడం అంటే అర్థం ఏమిటంటే, ఈ కుమారుని పిల్లల్ని ఎట్లా నువ్వు ఇష్టంతో హత్తుకుంటావా? అయ్యా నాకు నువ్వు కావాలి అని ఈరోజు నువ్వేం చేయాలి? హత్తుకోవాలి. అదే క్రిస్మస్. హల్లెలూయా. గుండెల్లో ఆనందంతో, గుండెల్లో సంతృప్తితో, గుండెల్లో ఆదరణతో, గుండెల్లో గొప్ప సంతోషంతో మనసులోనికి తెచ్చుకొని, మనసులోకి తీసుకొని, ఇలాంటి కుమారుడు నా కోసం అనుగ్రహించబడి ఉండగా, ఇదిగో ప్రభువా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను నాయన అని ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయన ముద్దు పెట్టుకుంటే, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆ కుమారుని వలన నీకు నాకు ఏం కలుగుతుందో అది సమస్తం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. నమ్మండి, ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వరకు ఈ కుమారుడు ఏమిటో, కుమారుడు ఎవరో ఒకవేళ నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయావేమో. బట్ ఫ్రమ్ టుడే ద హెల్ప్ ఆఫ్ ది సన్, ఈ యొక్క దైవ కుమారుని యొక్క సహాయాన్ని నువ్వు నేను కరెక్ట్గా అనుభవిస్తా. చెప్పండి, నేను ముద్దు పెట్టుకుంటాను పాస్టర్ గారు అన్న వాళ్ళందరూ భూలోకంలో నువ్వు నమ్మినవాడు నీ మాట వినలేదు, కానీ నీ కడపటి కుమారునిగా పంపించిన యేసుక్రీస్తు నీ హృదయానికి సంతోషాన్ని కలిగించాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈ కుమారుని ఎవరు నమ్ముతారో వారందరూ దేవునికి కుమారులు అవుతారు. వారందరూ దేవుని సమస్తానికి వారసులు అవుతారు. వారందరూ దేవుని రాజ్యములో నివాసం ఉంటారు. ఈ రోజున సంఘంలో బిడ్డలందరూ అంగీకరించి కుమారుని ముద్దు పెట్టుకున్నారు. కుమారుని ముద్దు పెట్టుకున్నారు. కుమారుని ముద్దు పెట్టుకున్నారు. ఎస్ లార్డ్, వి కిస్ యు జీసస్. మనసారా మిమ్మల్ని కౌగలించుకొని ముద్దు పెట్టుకుంటున్నాం. మీరు మాకు దొరికినందుకు స్తోత్రాలయ్యా. ఓ వి థ్యాంక్ యూ కుమారుడా, వందనాలు. ఇక నీ ద్వారా మేము జీవిస్తాం. ఇక నీ ద్వారా మేము సమస్తాన్ని కలిగి ఉంటాం.
ఈ కుమారుడే దేవుని కుమారుడు. తండ్రి, నీవు ఏకమై ఉన్నావు. దైవమానికి స్తోత్రాలు. కాబట్టి ఈ రోజున మా కొరకు అనుగ్రహించబడిన కుమారుని క్రిస్మస్ దినాలలో మేము జ్ఞాపకం చేసుకొని మా సర్వ జీవితము కొరకు ఈ కుమారుని మేము అంగీకరిస్తున్నాం. మా రక్షకునిగా, మా ప్రభువుగా, మా దేవునిగా, మమ్మల్ని పరలోక రాజ్యములో చేర్చేటువంటి నీ మార్గముగా మేము అంగీకరిస్తున్నామయ్యా. అంగీకరించిన ప్రతి ఒక్కరికి ఈ రోజే నీ సమాధానము కలుగునుగాక, నీ సమాధానము కలుగునుగాక, నీ సమాధానము కలుగునుగాక. ఎస్, ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానం. యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సజీవమైన దేవుని వాక్యమును విని ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నారా? రోగముల నుండి, బాధల నుండి, దురాత్మల నుండి విడుదల కోరుచున్నారా? సమస్యలతోనున్న జీవితానికి వాక్యానుసారమైన పరిష్కారము కోరుతున్నారా? అయితే రండి, మీ కొరకే న్యూ జెరూసలేం చర్చ్ ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటలకు శేషాద్రిపురం వరదాచారి కళాక్షేత్రమునకు రండి. మనమందరము కలిసి ప్రభువును ఆరాధిద్దాం, క్రీస్తు స్వరూప్యములోనికి మారుదాం. ఈ ఆరాధనలో దైవకృపను పొంది దేవుని పరిచర్య చేయుటకు నిర్ణయించబడిన దైవ సేవకుడు రెవరెండ్ డాక్టర్ రంగరాజ గారు వాక్య పరిచర్య చేసి నీ కొరకు ప్రార్థించెదరు.